ఎక్కడ డిస్టర్బ్ అయ్యారంటారు సార్? నందికొట్కూరుకు సంబంధించినటువంటి అటు రెడ్డి వర్గం కావచ్చు, మీ వర్గానికి సంబంధించి ఎక్కడ మీకు చెడిందంటారు? ఎక్కడ వర్గ విభేదాలు స్టార్ట్ అయ్యాయి? రెడ్లు నాతో చాలా రెడ్లు నాతోనే ఉన్నారు కదన్న. ప్రతి ఊర్లో నా గ్రామంలో ప్రతి గ్రామంలో నాతో కూడా రెడ్లు ఉన్నారు కదా. అక్కడ ఉన్నటువంటి యువ నాయకునితో మీకు ఎక్కడ చెడింది? ఎక్కడ వర్గ విభేదాలు స్టార్ట్ అయ్యాయంటారు? ఏదో చిన్న చిన్నవి ఉంటాయి అంతే. ఏది పెద్దవి కూడా ఏం లేదు. మాము మాట్లాడుకునే ఏదైనా ఇది కూడా జరిగేది ఏం లేదు. చిన్న చిన్న ఏదైనా ఉంటే మనస్పర్ధ అది క్లియర్ చేసుకుంటే అయిపోతుంది. కానీ అది అది అట్లట్లే వస్తూ ఉంటుంది. పక్కన ఉండే వాళ్ళు ఎవరన్నా చెప్పే దానిలోకి ఉంటాయి కదన్నా. నేనైతే నా వాళ్ళకి నేను వెరీ క్లియర్గా ఎవరిని గురించి మాట్లాడినా కూడా మనకు ఎందుకే ఎవరి గురించి మీరు మాట్లాడడం కరెక్ట్ కాదు, మీకు ఎందుకు అదని అని చెప్తూ ఉంటాను. సార్, ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఇప్పటికే ఈ సామాజిక వర్గము, ఈ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీకి సంబంధించి ఈ ప్రభుత్వ హయాంలో వివక్షకు గురవుతున్నారు. గతంలో కూడా చూశాము. డాక్టర్ సుధాకర్ కావచ్చు, లేదా వివిధ రకాలైనటువంటి వారిని హత్యలకు పాల్పడడం జరిగింది. ఈ ప్రభుత్వంలో ఈ మైనార్టీస్ కావచ్చు, వెనుకబడినటువంటి వర్గాలకి చాలా వివక్షత ఉందని చెప్పి టీడీపీ ప్రభుత్వం ఆరోపిస్తుంది. మీరేమంటారు? ప్రతిపక్షాలు ఏదైనా ఆరోపిస్తాయి కదన్నా. ఏదో ప్రతిపక్షాలు నిజంగా ఈరోజు మైనార్టీస్ కావచ్చు, వెనుకబడినటువంటి వారికి న్యాయం జరిగిందంటారా ఈ ప్రభుత్వంలో? న్యాయం జరగకుండా ఇన్ని వేల కోట్లు వేస్తున్నారు కదన్నా. వేస్తూ న్యాయం జరిగింది అనే దానికి న్యాయం అంటే ప్రతి ఒక్క ఎక్కడో ఒక చోట పొరపాట్లు జరుగుతుంటాయి, ఎక్కడో జరుగుతూ ఉంటాయి. మొత్తం రాష్ట్రం అంతా కరెక్ట్గా ఉంటుందంటే ఉండలేము కదన్నా. ఎక్కడో ఒక చోట ఒక ఇంట్లో ఉన్నటువంటి వారు ఇద్దరు ముగ్గురికే వివిధ రకాలమైనటువంటి ఆలోచనలు, వివిధ రకాలమైనటువంటి మనస్తత్వాలు కలిగి ఉంటారు. అటువంటిది రాష్ట్రంలో ఎంతోమంది ఉన్నారు, ఎవరో ఒక చోట ఉంటారు. అంటే ఏదో చేసినప్పుడు అది అందరికీ ఆపాదిస్తే అది అంత ఇది కాదు. ఇది ఓవరాల్గా నందికొట్కూరు సంబంధించినటువంటి నియోజకవర్గ ప్రజలు సారు చేసినటువంటి సేవలు కావచ్చు, అభివృద్ధి సంక్షేమంతోనే ముందుకెళ్లారు. అదే దిశగా నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు కూడా కోరుతూ ఉన్నారు. రానున్న రోజుల్లో కూడా భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తాము. రానున్న రోజుల్లో తమ పార్టీ సంబంధించినటువంటి కార్యకర్తలు ఎలాంటి డిసిషన్ తీసుకుంటే అలా ముందుకెళ్తామని కూడా తెలుపుతున్న పరిస్థితులు. వీడియో జర్నలిస్ట్ సురేష్తో శ్రీరామ్, బిగ్ టీవీ, కర్నూలు.